వేసవి సెలవుల్లో చిన్నారులు సమయాన్ని వృధా చేసుకోకుండా గుంటూరులో గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు. పిల్లలు పుస్తక పఠనం, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ పై పట్టు సాధించేలా శిక్షణ ఇస్తున్నారు. గ్రంథాలయాల పేరు వినడమే గాని అటువైపు కూడా తొంగి చూడని చిన్నారులు వేసవి శిక్షణా శిబిరాల ప్రభావంతో ఇప్పుడు ఆ పుస్తకాల కోవెలను వదిలి రావడం లేదు. క్రమం తప్పకుండా ఉదయం 8 గంటలకు వెళ్లి పుస్తకాలు చదువుతున్నారు. సృజనాత్మకతను పెంపొందించే ఆర్ట్ క్రాఫ్ట్, చిత్రలేఖనం నేర్చుకుంటున్నారు. చెస్, క్యారం బోర్డ్, ఖోఖోలో తర్ఫీదు పొందుతున్నారు. చిన్నారులకు శిక్షణ ఇచ్చేందుకు 10 మంది ఉపాధ్యాయులు వస్తున్నారు. కథలు, ఆటపాటలు నేర్పించి పోటీలు నిర్వహిస్తున్నారు. విజేతలకు బహుమతులు అందజేస్తున్నారు. ఏప్రిల్ 28న మొదలైన ఈ తరగతులు జూన్ 6న ముగియనున్నాయి. సుమారు 40 రోజుల పాటు జరిగే వేసవి శిక్షణ తరగతులు విద్యార్థుల్లో చదువు పట్ల భయాన్ని పోగొట్టి పోటీతత్వాన్ని పెంచుతున్నాయి. వారిలో సృజనాత్మకతకు కొత్త ఊపిరి పోస్తున్నాయి. ఈ లైబ్రరీ నాకు ఎంతో ఉపయోగపడింది. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేర్చుకున్నది ఏమేమంటే డ్రాయింగ్ మరియు పేపర్ క్రాఫ్ట్ లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. డ్రామా, యోగా ఎన్నో ముఖ్యమైనవి మాకు నేర్పించారు. మాకు ఈ లైబ్రరీ చాలా బాగా ఉపయోగపడింది. హాలిడేస్ లో ఇంట్లో ఉండి నార్మల్ గా క్రికెట్ గా నాకు ఆడుకుంటూ ఉండేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండోర్ యాక్టివిటీస్ అయిన ఖోఖో, క్యారమ్ బోర్డ్, చెస్ ఇవన్నీ బాగా నాకు అడిక్ట్ అయినాయి సార్. ఇక్కడ రీడింగ్ కాంపిటీషన్స్, స్టోరీ టెల్లింగ్ అవి చెప్పారు. రీడింగ్ కూడా నాకు ఇంతకుముందు అసలు స్టేజ్ ఫియర్ ఉండేది, భయంగా ఉండేది. ఇక్కడికి వచ్చాక అది మొత్తం పోయింది. కంప్యూటర్ నేర్చుకోవాలని నాకు చాలా ఆశ. అది ఒక్కసారిగా టచ్ చేయలేదు, ఈరోజు టచ్ చేశాను. నాకు భలే హ్యాపీగా ఉంది. నేను ఇక్కడికి లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, నాకు బాగా నచ్చింది. అందుకే నేను ఈ ఇయర్ కూడా వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. అదే ఇంట్లో ఉన్నట్లయితే టీవీ, ఫోన్తోనే ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, బుక్ రీడింగ్, అప్పుడు ఇంగ్లీష్ క్లాసెస్, మ్యాథ్స్ క్లాసెస్, జనరల్ నాలెడ్జ్ క్లాసెస్ ఇలా అన్నీ చెప్తున్నారు. ఇంకా కాంపిటీషన్స్ పెట్టి పిల్లల్ని ప్రైజెస్ ఇచ్చి ఎంకరేజ్ కూడా చేస్తున్నారు. మ్యాథ్స్ క్లాస్ బాగా నచ్చింది నాకు. మళ్ళీ ఇంగ్లీష్ క్లాస్ కూడా బాగా నచ్చింది సార్. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా చెప్తున్నారు సార్. చాలా తయారు చేశాను సార్. బటర్ఫ్లైస్, వాల్ ట్రైన్స్ పేపర్తోనే సార్, కలర్ పేపర్స్తోనే సార్. గేమ్స్ చెస్, లూడో, క్యారమ్ బోర్డ్, ఖోఖో ఆడిపించారు సార్. రోజు 8 నుంచి 11 దాకా ఉన్నది సార్. బాగా ఎంజాయ్ చేశాను సార్. అందరూ వస్తారు సార్, మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు. ఈ క్లాసెస్ ముఖ్య ఉద్దేశము విద్యార్థులు గ్రంథాలయాలకు రావాలని, సమ్మర్ వెకేషన్స్ని వృధా చేసుకోకుండా వాళ్ళు మంచి గ్రంథాలయాలకు వచ్చి మంచి పుస్తక పఠనం నేర్చుకొని, అలాగే యోగా, డ్రాయింగ్, తర్వాత గ్రామరు ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ వస్తున్నాము. పిల్లలు చాలా ఉత్సాహంగా అన్ని జిల్లా కేంద్ర గ్రంథాలయానికిలోనే కాకుండా అన్ని శాఖా గ్రంథాలయాల్లోనూ ఇది నిర్వహిస్తూ వస్తున్నాము.